జెనెటిక్ లోపం వల్ల అబార్షన్స్ అవుతాయా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల కొన్నిసార్లు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు అవుతుంది అంటే యాక్చువల్గా ఎందుకు అవుతుంది? ఎగ్ మామూలుగా రిలీజ్ అయిన తర్వాత దాంట్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా అవునా, తర్వాత స్పర్మ్లో డిఎన్ఏ అనేది సరిగ్గా లేనప్పుడు, జెనెటిక్ మెటీరియల్ డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు అబ్నార్మాలిటీస్ అనేది ఉంటాయి. ప్లస్ అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవుతుంది. కానీ ఆ తర్వాత కొన్ని 6 వీక్స్ తర్వాత పెరగడం అనేది ఉండదు. అంటే 6 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక పెరగకపోవడం వల్లనో, లేకపోతే పెరిగిన తర్వాత సడన్ గా హార్ట్ బీట్ అనేది ఫామ్ కాకపోవడమో, హార్ట్ బీట్ అనేది ఫామ్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్కాన్ లో హార్ట్ బీట్ అనేది కనిపించకపోవడమో, ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. సో మామూలుగా ఏంటంటే హార్ట్ బీట్ అనేది అంటే గుండె చప్పుడు బిడ్డకి ఫామ్ అయ్యేది గర్భసంచిలో ఉన్నప్పుడు 6 వారాల తర్వాత ఫామ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే 6 వారాల్లోనో లేకపోతే 7 వారాల్లోనో కొంచెము గుండె చప్పుడు లాగా కనిపించిన తర్వాత అది కన్ఫర్మ్ గా 8 వారాల తర్వాతనే తెలుస్తుంది. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ 3 నెలల లోపల అబార్షన్స్ అవుతున్నాయి అంటే 80% వరకు ఖచ్చితంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్లనే అవుతుంది. ఈ XXXY క్రోమోజోమ్స్ అనేది లేకపోతే 46 దాంట్లో నంబర్ తప్పు ఉండడం వల్లనో ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వదు. సో ఇలాంటి కండిషన్స్లో అబార్షన్ అయ్యే రేట్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటి అని అంటే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే తల్లికి కానీ తండ్రికి కానీ, అంటే ఎవరైతే పేరెంట్స్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళల్లో ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం. అంటే 35 ఏళ్ళు 38 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళల్లో మన ఇండియా ప్రకారంగా కొంచెం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ ఆ క్రోమోజోమ్స్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు అబ్నార్మల్గా లింక్ అయ్యో బ్యాండ్ అయ్యేటప్పుడు ఆ బ్యాండ్స్లలో ప్రాబ్లం ఉండేటప్పుడు అబార్షన్స్ అవుతాయి అనమాట. ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కొన్నిసార్లు బేబీస్కే అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటి అని అంటే అందుకనే ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం 35-36 ఇయర్స్ టైంలలో పెళ్ళి అయ్యింది, 1 year 2 years అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఆడవాళ్ళల్లో ఒక్కొక్కసారి మామూలుగా ఎగ్స్ అనేది ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి. మగవాళ్ళల్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సెమెన్ అనాలిసిస్ చెక్ చేయించుకుంటే మాత్రం మనకి కొన్ని కండిషన్స్ అనేది రూల్ అవుతాయి. ఈ తర్వాత ఒకవేళ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో మనకి యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఒక 40-50% ఉంటాయి. సో ఇలాంటి ఎంబ్రియోస్ని పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన తర్వాత కొంతమందికి అబార్షన్స్ అయ్యే రేట్ చాలా వరకు ఉంటుంది. సో అది కూడా ఏంటి అంటే మదర్ ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, హస్బెండ్ స్పర్మ్స్ ఫ్యాక్టర్స్ వరకు కూడా ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో ప్రీవియస్గా కొంచెం అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో అబ్నార్మల్గా బేబీస్ ఎక్కువ పుట్టి చనిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే 6 నెలలకో 5 నెలల్లోకో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే PGTA అంటే ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒక బయాప్సీ లాగా టెస్ట్ చేయించుకొని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకొని మనము అవి ఏమీ లేని దాన్ని ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది. సో ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నా కానీ 10-15% ఉంటుంది. ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువనే ఉంటాయి. అండ్ ఈవెన్ వాళ్ళలో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకని ప్రీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది టాబ్లెట్స్ తీసుకొని అబార్షన్ రేట్ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని కండిషన్స్లో బ్రెయిన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము, తర్వాత స్పైన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడాను జెనెటికల్గా ముందే ప్లాన్ చేసుకొని మనము ప్రీనేటల్గా టాబ్లెట్స్ వేసుకొని ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమంగా 10-15% ఉంటాయి. థ్యాంక్ యూ అండి.